Hi everyone, welcome to our channel. Okay, M4 Diploma సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 4లో లాస్ట్ టాపిక్ లాప్లాస్ ఇన్వర్స్ ట్రాన్స్ఫర్మేషన్. మీకు ఆల్రెడీ ఎలా ప్రిపేర్ కావాలని వీడియో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. నేను చెప్పిన ప్రకారం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కటే, ఇన్వర్స్ కాదు, ఓన్లీ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రిపేర్ అయితే మీకు 19 మార్క్స్ వస్తాయి. 14 వస్తే జస్ట్ పాస్ అవుదాం అనుకున్న వాళ్ళకు. నెక్స్ట్ ఇంకా మాకు ఇంకెక్కువ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు ఇన్వర్స్ లాప్లాస్. కొందరు అడిగాడి 4 ఇయర్స్ సిరీస్. 4 ఇయర్స్ సిరీస్ నుంచి ఏమొస్తుందంటే మనకు ఒక 1 సింగిల్ మార్క్ ఆన్సర్ వస్తుంది, 1 మార్క్ ఆన్సర్ వస్తుంది, ఒకటి 3 మార్క్స్ వస్తుంది, ఒకటి ఒక 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది అంతే. బట్ వాటి కొరకు మనం టాప్ ర్యాంక్ అంతా ప్రిపేర్ కావాలం. బట్ అది కొద్దిగా లెంతీ. మీకు వస్తే ఆల్రెడీ మీరు అందులో పర్ఫెక్ట్గా ఉంటే ప్రిపేర్ కానీ నో ప్రాబ్లం. ఇంకా ఎక్స్ట్రా బెటర్, ఎంత ప్రిపేర్ అయితే అంత ఎక్కువ బెటర్. బట్ నా షార్ట్ టర్మ్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి మాత్రం ఇవి. ఓకే, మన ఛానల్ను 70% స్టూడెంట్స్ ఇంకా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ M4 పార్ట్ ఇది. చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది 1/s రాసాం. దీన్ని ఇన్వర్స్ అప్లై చేసామనుకో, ఇన్వర్స్ ఫార్ములాస్ రాస్తున్నా. లాప్లాస్ ఆఫ్ ఈ 1 ఉందా, ఈ ఎల్ అనేది ట్రాన్స్ఫర్ చేయండి. 1 ఈక్వల్ టు ఏంటి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s. ఓకే, సెకండ్ వన్ వచ్చేసేంటి, లాప్లాస్ ఆఫ్ t పవర్ n అంటే ఏం రాసాం, n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. అదే ఇన్వర్స్ లాప్లాస్ అయితే ఏమవుతుంది, ఈ ఎల్ని తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది t పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n ప్లస్ 1. అలా ఎలా రాస్తారు సార్, ఇక్కడ n ఫ్యాక్టోరియల్. అయితే లాప్లాస్ ఇన్వర్స్లో ఇక్కడ వచ్చేసి ఏముంటుంది, ఓన్లీ టీ టర్మ్సే ఉండాలి, ఇక్కడ వచ్చేసి ఏమి ఉండాలి, ఓన్లీ ఎస్ టర్మ్సే ఉండాలి. మనకి ఇక్కడ టీ టర్మ్ ఉంటుంది కాబట్టి టీ టర్మ్ నేను ట్రాన్స్ఫర్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చింది, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్ 1/s మైనస్ ఏ. అవునా. అయితే ఇన్వర్స్ లాప్లాస్ వచ్చేసి చూడండి, ఎల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈ పవర్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు వాట్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ ఏ. ఫోర్త్ వన్, లాప్లాస్ ఆఫ్ ఏటీ ఇంటిది 1/s ప్లస్ ఏ. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఏ. ఫిఫ్త్ వన్, లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీ. లాప్లాస్ ఆఫ్ సైన్ ఏటీది a/s² ప్లస్ a². లాప్లాస్లో ఏమి ఉండాలి, ఓన్లీ సైన్లో ఉండాలి కాబట్టి సైన్ ఏటీ బై ఏ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ a². నెక్స్ట్ సిక్స్త్ వన్, లాప్లాస్ ఆఫ్ కాస్ ఏటీ ఈక్వల్ టు వాట్, s/s² ప్లస్ a² ఈక్వల్ టు కాస్ ఏటీ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ a². లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² ప్లస్ a² వాల్యూ ఏంటి, కాస్ ఏటీ. సెవెంత్లో లాప్లాస్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ ఈజ్ ఈక్వల్ టు వాట్, a/s² మైనస్ a². ఇయర్ వాల్యూస్ ఆర్ వాట్, సైన్ హెచ్ఏటీ బై ఏ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² మైనస్ a². లాప్లాస్ ఆఫ్ 1/s² మైనస్ a². ఎయిత్ ఫార్ములా ఈజ్ లాప్లాస్ ఆఫ్ కాస్ హెచ్ఏటీ ఈక్వల్ టు s/s². కాస్ హెచ్ఏటీ ఈక్వల్ టు వాట్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² మైనస్ a². జస్ట్ నేను ఏం చేస్తున్నా, ఎల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే అప్పుడు వచ్చేదే మనకు సైన్ ఇన్వర్స్. ఓకేనా. ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్లో ఇంకొన్ని ఉంటాయి, బట్ అవి మనం డైరెక్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు చూసుకోవచ్చు. కొన్ని జనరల్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2s ప్లస్ 5/s² మైనస్ 4. ఓకేనా. జస్ట్ ఇవి ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా మెథడ్, అంటే కొత్తగా ఏమి డైరెక్ట్ మెథడ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. వీటిని అప్లై చేస్తే వాల్యూస్ ఏమొస్తాయి, 2s ప్లస్ s/s² మైనస్ 1. చూడండి, నేను సపరేట్ అప్లై చేస్తాను. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2s/s² మైనస్ 4 ఒకటి, ప్లస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 5/s² మైనస్ 4. లాప్లాస్ 2s/s² మైనస్ 4 ఉందా, 2 కామన్ తీస్తే ఏముంటుంది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² మైనస్ 2² ప్లస్ 5 కామన్ తీస్తున్నా, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² మైనస్ 2². చూడండి, ఇక్కడ ఏ ఫార్ములా లాగా ఉందంటే, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² మైనస్ a² ఈజ్ ఈక్వల్ వాట్, సైన్ హెచ్ఏటీ బై ఏ. ఇది ఫార్ములా. చూడండి, సైన్ హెచ్ఏటీ బై ఏంటి, లాప్లాస్ 1/s² మైనస్ a². ఇది కూడా అంతే కదా, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² మైనస్ a², ఎస్ వచ్చిందంటే కాస్ హెచ్ఏటీ. సో వాల్యూస్ ఏంటి, 2 ఇంటూ
కాస్ ఏటీ ప్లస్ 5 సైన్ హెచ్ఏటీ బై H2 అంటే హెచ్ అంటే 2 అంటే ఏంటిది 2, ఏ అంటే 2 వాల్యూ 2/2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, కాస్ హెచ్ సైన్ హెచ్2 బై 2 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి, మళ్ళీ లెంతీ క్వశ్చన్స్ కూడా కాదు ఇవన్నీ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁴. సో మనకు ఒక ఫార్ములా ఉంది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఫార్ములా ఈజ్ 1/s⁴n+1 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 1/s+1 t⁴n/n ఫ్యాక్టోరియల్. అవునా, ఈ n వాల్యూ n ప్లేస్లో ఉంది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁴3+1. n వాల్యూ ఈజ్ కూడా మచ్ 3 కదా, ఆ ప్లస్ t⁴n అంటే ఏమవుతుంది, t⁴3/3 ఫ్యాక్టోరియల్ ఈజ్ ద ఆన్సర్. t⁴3/3 ఫ్యాక్టోరియల్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + 9. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + 9 అప్లై చేస్తే ఏమవుతుంది, సేమ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s². 9 వాల్యూ ఈజ్ కూడా మచ్ 3². ఏ ఫార్ములా లాగా ఉంది, ఫార్ములా ఈజ్ కూడా వాట్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s² + a². ఇక్కడ చూడండి, s వచ్చిందంటే కన్ఫామ్ ఏమున్నప్పుడు కాస్ ఏటీ, అదే నెగిటివ్ వస్తే కాస్ హెచ్ఏటీ. సో ఇక్కడ వాల్యూస్ ఏం రాయొచ్చు, కాస్ 3t ఈజ్ ద ఆన్సర్. కాస్ 3t. ఇలాంటి క్వశ్చన్స్ మీరు కొన్ని ట్రై చేయొచ్చు. అవి కొన్ని క్వశ్చన్ చూడండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/s-4 ప్లస్ 3/s² - 9 అప్లై చేస్తే చూడండి, సపరేట్ అప్లై చేయండి. జస్ట్ 2 ఈజ్ ద కామన్ టర్మ్ తీసి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s-4. ఇక్కడ కూడా 3 కామన్ తీసిన లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² - 3². ఓకేనా, అప్లై చేస్తే చూడండి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s - a ఈజ్ ఈక్వల్ టు e⁴at. ఓకేనా, ఇంకో ఫార్ములా వచ్చి లాప్లాస్ ఆఫ్ 1/s² - a². ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్, సైన్ hAt/a. ఎలా వచ్చింది, నెగిటివ్ ఉంది కాబట్టి ఏ తీసుకున్నాను. ఇప్పుడు వాల్యూస్ అప్లై చేస్తే 2 ఇంటూ e⁴, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 4t ప్లస్ 3 ఇంటూ సైన్ 3² అంటే ఏంటచ్చు, సైన్ h3t/3. 3 గెట్ క్యాన్సర్. 2e⁴t ప్లస్ సైన్ h3t ఈజ్ ద ఆన్సర్. మనకి ఎగ్జామ్లో ఏమొచ్చిందంటే, మీకు రాసిన ఒక ప్రీవియస్ పేపర్లో 1 మార్క్ క్వశ్చన్ వచ్చేసి ఇదే వచ్చిందండి. ఇలాంటి క్వశ్చన్లే వచ్చాయి, మీకు ఫస్ట్ చెప్పిన క్వశ్చన్ లాంటిదే సేమ్ వచ్చాయి. ఓకేనా, పెద్ద హార్డ్ క్వశ్చన్ కూడా కాదు. 1/2s + 5 ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s² - 3s + 4/s³ ఉంది. దీన్ని ఏం చేస్తాం, సపరేట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనం చూడండి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ నేను ఏం చేస్తున్నా అంటే s²/s³ - 3s/s³ + 4/s³. ఓకేనా, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s²/s³ వాల్యూ 1/s 3/s² + 4/s³ అప్లై ద సపరేట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s - 3 కాన్స్టెంట్ టర్మ్ వస్తే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/1 + 1. ఓకే, ప్లస్ 4 ఇస్ ద కాన్స్టెంట్ టర్మ్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 1. వీటన్నిటికి ఒకటే ఫార్ములా, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s + 1 ఈజ్ ఈక్వల్ టు t⁴n/n ఫ్యాక్టోరియల్. t⁴n/n ఫ్యాక్టోరియల్. ఇక్కడ అప్లై చేస్తే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, t⁴n అంటే ఏం రాయొచ్చు, 1 వస్తుంది, డైరెక్ట్ తీసుకోవచ్చు. t⁴n అంటే t⁴1/1 + 0 అవుతుంది కాబట్టి ఓన్లీ వి రైట్ 1 ఓన్లీ. -3 ఇక్కడ వాల్యూస్ ఏమవుతుంది, t⁴1/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, t² ఫ్యాక్టోరియల్ ఈజ్ ద ఆన్సర్. సేమ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏది మీరు ట్రై చేయొచ్చు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s² - 3s + 4/s⁴. 3s + 4/s⁴. నెక్స్ట్ క్వశ్చన్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్
నెక్స్ట్ వాల్యూస్ ఆర్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2s ప్లస్ 1 బై s స్క్వేర్ ప్లస్ 9. దీన్ని సపరేట్ చేసుకోండి. 2x ఒకసారి చేయండి, 1 ఒకసారి చేయండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3s మైనస్ 12 బై s స్క్వేర్ ప్లస్ 8. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 2s ప్లస్ 3 బై s స్క్వేర్ మైనస్ 16. ఇవన్నీ సేమ్ మెథడ్, ఇవి చేస్తే సరిపోతుంది మనకు. ఎనఫ్, ఇంతకంటే పెద్ద గేమ్ రావు. ఇంకొన్ని క్వశ్చన్స్ చూడండి ప్రాక్టీస్ పర్పస్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s minus 3 plus 1 by s plus s by s square minus 4. సపరేట్గా జస్ట్ జనరల్ ఫార్ములాస్ మనం స్టార్టింగ్లో రాయించుకున్నామా, ఆ ఫార్ములాస్ మీరు డైరెక్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. కొత్తగా ఇక్కడ నుంచి ఫార్ములా చేయాల్సిన అవసరం లేదు, సేమ్ మెథడ్. నెక్స్ట్ వచ్చేది ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో ఏంటిది మనకు యాక్చువల్గా, ఇఫ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏంటి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. అంతేనా? అంతే కదా. మనం నార్మల్ గేమ్లో లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకున్నాం, మనం ఎఫ్ ఆఫ్ ఎస్ తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏంటి, ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. దెన్ అక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ ఏంటి, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ. ఇది ఏంటి, లాప్లాస్లో ఇది ఇన్వర్స్ కదా, ఈ ఎల్లటి వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుంది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. మనకు అక్కడ లాప్లాస్ని మొత్తం రివర్స్ అయింది. జస్ట్ ఈ ఎల్లున ఇటు సైడ్ ఉన్న ఎల్లున ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇటు సైడ్ ఎల్లున ఇటు సైడ్ వచ్చేదే రిజల్ట్ మైనస్ ఏ. ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. కన్ఫామ్ మీకు రావాలంటే ఏంటి, దానికి నేనేం గుర్తుపెట్టుకుంటాం మా సార్లు మాత్రం. కానీ లాప్లాస్ ఎఫ్ ఆఫ్ జస్ట్ ఏస్ని ట్రాన్స్ఫర్ చేసిన, దీన్ని ట్రాన్స్ఫర్ చేసిన. చూడండి అదే ఈ ఫామ్లో మీరు అక్కడ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, ఇంకా మనం డైరెక్ట్ ఇందులోంచి ప్రాబ్లం చేసుకుంటే కదా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s minus a whole power n. ఓకేనా, 1 by s minus whole power n ఇచ్చాడు. అయితే నేను ఏం చేస్తున్నా అంటే, ఎఫ్ ఆఫ్ ఎస్ వాల్యూ ఏంటిది ఇక్కడ, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది, ఎస్ మైనస్ ఏ అవుతుంది. ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఎస్ మైనస్ ఏ తీసుకోవాలి. సో లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ ఏం చేస్తున్నా, 1 by s minus a తీసుకుంటున్నాం. 1 by ఎస్ మైనస్ ఏ తీసుకుంటే వాల్యూస్ ఏమవుతాయి, వాల్యూస్ మనకు 1 by s minus a అంటే ఇది వస్తుంది కదా, ఓన్లీ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s power n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s power n అంటే ఎఫ్ ఆఫ్ టీ కదా. ఎఫ్ ఆఫ్ టీని ఏం రాయొచ్చు, n ప్లస్ 1 రావాలి. లాప్లాస్ 1 by s power n రిటర్న్ యాజ్ t power n minus 1 by n minus 1 ఫ్యాక్టోరియల్. n minus 1 ఎలా రాశారు అంటే, 1 minus s నేను రాస్తానంటే n plus 1 minus 1 రాసుకున్నాను. ఇప్పుడు n minus 1 by n minus 1 ఫ్యాక్టోరియల్ వచ్చేసింది. ఓకే, దీనికి మళ్ళీ ఏం కావాలి మనకు, లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ కదా, అంటే ఇక్కడ ఎస్ మైనస్ ఏ, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s minus a హోల్ పవర్ n. అప్పుడు ఏమవుతుంది, టీ ప్లేస్లో వాల్యూ చేంజ్ అవుతుంది, ఈ పవర్ ఏటీ ఇంటూ టీ పవర్ n minus 1 by n minus 1 ఫ్యాక్టర్. జస్ట్ ఈ ఫార్ములా లాగే అప్లై చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక 2 క్వశ్చన్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 2 హోల్ స్క్వేర్ ప్లస్ 16 ఎక్స్ప్రెస్. దీన్ని నేను రాస్తున్నా అంటే, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 2 హోల్ స్క్వేర్, s plus 2 హోల్ స్క్వేర్, 16 అంటే ఏం రాయొచ్చు, 4 స్క్వేర్ రాస్తున్నాం. 16 అంటే 4. మనకు ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏంటి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ వాట్, ఎఫ్ ఆఫ్ టీ. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ వాట్, ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ ఎస్ తీసుకో, ఓన్లీ ఎస్ వాల్యూ అంటే ఈ 2 తీసేసి తీసుకోవాలి. అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, s స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఇలా ఉండేటి ఏంటి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏటీ బై ఏ. ఇది ఫార్ములా కదా.
ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ అప్లై చేస్తే sin 4t/4 వచ్చేసి అంటే మనకి f ఆఫ్ t వచ్చేసింది అని అర్థం. నెక్స్ట్ ఏం ఫాలో e⁻8 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 రిటర్న్ యాజ్ s+2 ఉందా అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ వచ్చింది కాబట్టి e⁻2 వచ్చింది కాబట్టి e⁻2t మైనస్ 2t sin 4t/4. నెగిటివ్ వచ్చిందంటే ఇక్కడ పాజిటివ్ వచ్చిందంటే ఇక్కడ నెగిటివ్ ఉంటుందని, ఇక్కడ నెగిటివ్ ఉన్నదంటే ఇక్కడ పాజిటివ్ ఉందన్నట్టు 1/4 అంటే దాన్ని ఏంటి వచ్చి 1/4 e⁻−2t ఇంటూ sin 4t is the value. సేమ్ అనదర్ వన్ ఇంకోటి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 25. సేమ్ దీన్ని కూడా మనకు ఫార్ములా ఏంటి, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ s ఈజ్ ఈక్వల్ వాట్ f ఆఫ్ t అవునా. ఇది ఫస్ట్ స్టెప్, ఇలా డివైడ్ చేయాలి. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి మనం, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ s మైనస్ a ఈజ్ ఈక్వల్ వాట్ e⁻8 ఇంటూ f ఆఫ్ t. దీంట్లో ఫస్ట్ నేను ఏం చేసుకుంటున్నా s+2 లేక రాసుకుంటున్నా ఓకే s బై రాస్తే ఏమవుతుంది వాల్యూస్. ఇక్కడ ఛాన్స్ ఒకటి ఉంది మనకు, ఇది డైరెక్ట్ రాదు మనకు, అందుకే నేను చేస్తాను. ఇక్కడ +2 ఉంది, ఇక్కడ ఓన్లీ s ఉంది. సో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 2 s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ 2 ఈజ్ ద కాన్స్టెంట్ ఆఫ్ 1/s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 ఇలా రాశారు. ఇక్కడికి వచ్చేవాళ్ళు చూడండి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 5² మైనస్ 2 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+2 హోల్ స్క్వేర్ ప్లస్ 5² వచ్చేసిందా. వాల్యూస్ ఎగ్జిస్ట్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది చూడండి, 5² వాల్యూ వచ్చింది. వస్తే ఏం చేస్తున్నా అంటే నేను s+2 ఉందంటే వాల్యూ ఏమున్నట్టు e⁻−2t ఉందన్నట్టు. s ఉందంటే కన్ఫామ్ ఏ ఫార్ములా cos 5t -2. 1 ఉందంటే ఏంటిది సైన్ వస్తుందని మీనింగ్. 1 ఉంటే సైన్ e⁻−2t, 5 ఉంది కాబట్టి sin 5t/5. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. మీకు ఫార్ములాస్ ఐడియా ఉంటే చేయడం ఈజీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇవి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s-3/s-3 హోల్ స్క్వేర్ ప్లస్ 4. మరి ఎలా సార్ మీరు ఐడెంటిఫై చేయాలంటే కన్ఫామ్ మీకు తెలుస్తుంది, s-3, s+2, s+4 ఇలానే వస్తూ ఉంటాయి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+2/s² ప్లస్ 4s ప్లస్ 7. దీన్ని ఏం చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ చేసుకొని చేసుకోవచ్చు మీరు. ఓకేనా, ఇవే మ్యాక్సిమం ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీస్ ఫార్ములాస్. కొన్ని చూడండి ఇంకా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+a హోల్ క్యూబ్ అంటే ఏం రాస్తాం, లాప్లాస్ s క్యూబ్ ఉందంటే ఏం రాయచ్చు, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s³ తీసుకోండి. లాప్లాస్ ఉంటే 2 + 1 అంటే ఏం రాయచ్చు t²/2 ఫ్యాక్టోరియల్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+a హోల్ క్యూబ్ అంటే ఏం రాయచ్చు e⁻−8t ఆఫ్ t²/2 ఫ్యాక్టోరియల్. ఓకే, టోటల్గా అప్లై చేసేటన్నీ ఇన్వర్స్ లాప్లాస్ ఫార్మేషన్సే. టోటల్ ఇక్కడ ఎన్ని రాసుకున్నా ఇవే వస్తాయి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s−2 హోల్ స్క్వేర్ s/s−2. ఈ ప్రాబ్లం చూసుకున్నాం అనుకోండి, ఇది డైరెక్ట్ న్యూమరేటర్లో ఎస్ఏ ఉంది. సో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ +2 -2 అప్లై చేస్తే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ చూడండి s-2/s−2 హోల్ స్క్వేర్ ఒకటి అవుతుంది, ప్లస్ 2 ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s−2 హోల్ స్క్వేర్ ఒకటి అవుతుంది. 2 అనేది గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s−2 ఒకటి ప్లస్ 2 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s−2. 2 పవర్ 2 ఉందంటే 1 + 1 రాయమని మీనింగ్. అవునా, చూడండి లాప్లాస్ s-2 ఫార్ములా -e⁻2t. ఇక్కడికి వచ్చే వరకు ఏముంది 2
ఎస్ మైనస్ టూ ఉందంటే ఈ పవర్ 2t ఉన్నట్లే, 1 + 1 ఉందంటే t^1/1 ఫ్యాక్టోరియల్ అని ఆన్సర్. ఓకేనా? టోటల్ వాల్యూస్ ఇవే. మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు వచ్చినవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడా చేయం, ఎందుకంటే ఎక్కువ రావు ప్రాబ్లమ్స్, అందుకే చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చేయొచ్చులేదు. ఎందుకంటే మనకున్న షార్ట్ టైం ప్రిపేర్లో అన్నీ చెప్పుకోవడం పాసిబుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా చేంజ్ స్కేల్ ప్రాపర్టీ ఉంటుంది, బట్ అది అప్లై చేయం. ఓన్లీ ఇంపార్టెంట్ కన్ఫామ్ వస్తాయనుకున్న మెథడ్స్ మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ డెరివేటివ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్. ఓకే, ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ అక్కడ మనం ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ డెరివేటివ్ చేసాం. ఏంటిది అది? మల్టిప్లయింగ్ విత్ టీ. ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ డెరివేటివ్ మల్టిప్లయింగ్ విత్ టీ. అదే మల్టిప్లయింగ్ విత్ టీని ఇక్కడ మనం అప్లై చేస్తాం. అక్కడ ఏదైతే మల్టిప్లయింగ్ విత్ టీ చేసామో సేమ్ మల్టిప్లయింగ్ విత్ టీ ఇక్కడ అప్లై చేస్తాం. ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్స్, పెద్ద కష్టపడకుండా అంటే సింపుల్గా చేసే క్వశ్చన్స్ ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ ఏంటంటే కామన్గా రెండు ప్రాపర్టీస్ అన్నిటికి అప్లై చేయొచ్చు. ఒకటి పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్, ఒకటి ఈ మెథడ్. ప్రాబ్లమ్స్ వచ్చేసి ఓకే, డైరెక్ట్ మీకు రూల్ రాయిస్తుంటా చూడండి. ఇఫ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎఫ్ ఆఫ్ టీ. అదే లాప్లాస్ అయితే రివర్స్లో రాసాం మనం ఇక్కడ. దెన్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్, ఓకే, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f/n ఆఫ్ ఎస్. అక్కడ ఇన్ టైం డిఫరెన్షియేషన్ చేసాం కదా, అదే -1/n t/n f ఆఫ్ టీ. సరే, ఇది ఇక్కడ గుర్తుకొస్తలేదు, మీకు డౌట్ రావచ్చు. వేర్ f/n ఆఫ్ ఎస్ ఎంత? క్యాపిటల్ f/n ఆఫ్ ఎస్ అంటే ఏంటిది? d/dx s/n ఆఫ్ f ఆఫ్ ఎస్. ఓకేనా? ఇదే కదా f/n ఆఫ్ ఎస్ అంటే వన్ టైం డెరివేట్ చేసేది, గుర్తుందా? లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ ఎస్. లాప్లాస్ ఆఫ్ t/n ఇంటూ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు -1/n d/n/ds/n ఆఫ్ f ఆఫ్ ఎస్. అదే ఫార్ములా ఇది. ఇది ఫస్ట్ స్టెప్ ఇది. ఓకేనా? సెకండ్ స్టెప్ ఇది. ఈ f ఆఫ్ ఎస్ ఉందా? పవర్ ఎన్నే కదా, n టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాం కదా. ఇది ఎల్ని ట్రాన్స్ఫర్ చేసి -1ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంత మించి ఇక్కడ ఏమీ చేయలేము మనం, కొత్తగా చేసింది ఏమి ఉండదు. అక్కడ మల్టిప్లయింగ్ విత్ టీ ప్రాపర్టీనే తిప్పి అప్లై చేస్తే ఇది వస్తుంది. బట్ సరే, ఇది ఎక్కడ అప్లై చేస్తామో మీకు డౌట్ రావచ్చు. సింగిల్గా అప్లై చేయచ్చు. లాగార్థమ్స్ టాన్ టర్మ్స్ ఉన్న కాడనే ఈ ఫార్ములా అప్లై చేస్తాం. అక్కడ మల్టిప్లయింగ్ విత్ టీ చేస్తే వచ్చింది, మనకు వచ్చినవన్నీ డివిజన్ విత్ టీ, మల్టిప్లయింగ్ విత్ టీ వచ్చేటి వాల్యూస్ అన్నీ ఏమున్నాయి? లాగార్థం టాన్ ఇన్వర్స్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా మల్టిప్లయింగ్ విత్ టీ, డివిజన్ విత్ చేస్తే వచ్చే ఆన్సర్స్ అన్నీ ఇవే ఉంటాయి. కొత్త ఆన్సర్స్ మనకు రావు. చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ log ఆఫ్ s + 1/s - 1. s + 1/s - 1 అప్లై చేస్తున్నాం. s + 1/, దీన్ని ఏమంటే క్వశ్చన్ ఫైండ్ ద లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ log ఆఫ్ s + 1/s - 1 ఉంటుంది. ఇక్కడ f ఆఫ్ s ఎంత మనకు? f ఆఫ్ s ఈజ్ ఈక్వల్ అంటే ఇది log ఆఫ్ s + 1/s - 1 f ఆఫ్ s, అంతే కదా. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ s కదా, ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ t. లాప్లాస్లో ఇచ్చింది కాబట్టి f ఆఫ్ s తీసుకుంది. ఓకేనా? అయితే దీన్ని ఏమని రాయొచ్చు? log ఆఫ్ s + 1 మైనస్ log ఆఫ్ s - 1. రీజన్ ఏంటి? log ఆఫ్ a/b ఈజ్ ఈక్వల్ టు log a మైనస్ log. ఆ మెథడ్లోనే నేను ఇక్కడ ప్లే చేస్తాను, కొత్తగా ఏం చేయలేదు. అయితే మనం చేసాం, మనకున్న ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఏం కావాలి ఫార్ములాలో? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ t కావాలి, అవునా? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ f ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ t కావాలి. అయితే దీన్ని లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేస్తున్నాను. ఓకేనా? లాప్లాస్ ఇన్వర్స్ అంటే బిఫోరు
డెరివేటివ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎన్ కదా, చూడండి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ అన్నాడు, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలంటే ఏంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ అంటే డి బై డిఎస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 మైనస్ డి బై డిఎస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 1 చేస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, డి బై డిఎఫ్ అంటే ఎస్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎస్ మైనస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేస్తాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ 1 మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ 1. సో ఫార్ములాస్ ఏంటివి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ ఏ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ, అవునా, ఈ పవర్ ఏటీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏం రాయొచ్చు, ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ టీ, ఈ పవర్ మైనస్ టీ, ఈ పవర్ టీ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు చేయాల్సిన ప్రాబ్లం, ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, మనం ఇక్కడ వరకు వచ్చింది లాప్లాస్ ఇన్వర్స్ వచ్చింది. ఇన్వర్స్ వస్తే లాప్లాస్ ఎఫ్ డాష్ ఆఫ్ అప్లై చేస్తా. ఫార్ములా ఏంటి మనకు, లాప్లాస్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టీ పవర్ ఎన్, మనకి ఎఫ్ ఆఫ్ టీ కావాలి, ఈ టీ పవర్ ఎన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం, ఇదే ఫార్ములా. ఏంటి ఫార్ములా ఏంటి మనకు, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒకటే సింగిల్గా ఉంటే ఈజ్ ఈక్వల్ టు అవుతుంది -1 టీ ఎఫ్ ఆఫ్ టీ అన్నట్టు, -1 టీ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు నేను, ఈ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేస్లో, ఇన్ ప్లేస్ ఆఫ్ లాప్లాస్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ ప్లేస్లో ఏం రాస్తా అంటే -t ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ టీ. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, బై యూజ్ అవుతుంది. ఈ టీ ట్రాన్స్ఫరెన్స్ ఏంటి, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వాట్, -1 బై టీ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ మైనస్ ఈ పవర్ టీ వచ్చింది. వచ్చాక ఈక్వేషన్ 1 తీసుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ అంటే ఏం రాయొచ్చు మనం, ఈ పవర్ టీ మైనస్ -1 బై టీ ఆఫ్ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ రాస్తే ఇది ఏం రాయొచ్చు మనం ఇక్కడ, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 బై ఎస్ మైనస్ 1 ఈక్వల్ టు వాట్, ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై టీ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, టీ ఈజ్ ద ఆన్సర్. దీన్ని ఇది రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇందులోనే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 బై ఎస్ మైనస్ 4, లాప్లాస్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 బై ఎస్ మైనస్ 4. ఇది కూడా సేమ్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎస్ ఏంటి, లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 బై ఎస్ మైనస్ 4. నెక్స్ట్ ఏం చేస్తాం, ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 మైనస్ లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 4. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వాట్, ఎస్ చేయండి. అప్పుడు ఏం చేస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ అవుతుంది, ఒకటేసారి డిఫరెన్షియేషన్ చేస్తాం. డి బై డిఎస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 మైనస్ డి బై డిఎస్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎస్ మైనస్ 4. అప్లై చేస్తే వాల్యూ సార్ 1 బై ఎస్ ప్లస్ 3 మైనస్ 1 బై ఎస్ మైనస్ 4. దీని అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ అవుతుంది. బోత్ సైడ్స్ లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేస్తుంది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏంటి వాల్యూస్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ 3 మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ 4. చూడండి ఈ పవర్ వాల్యూస్ ఉంది, ఈ పవర్ 3t మైనస్ 3t మైనస్ 1 ఈ పవర్ 4t అవుతుంది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఏం తీసుకుంటాం మనం బేసికల్గా ఫార్ములాలో, లాప్లాస్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ -1 ఎఫ్ పవర్ ఎన్. ఇది డాష్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ డాష్ చేశాను అంటే టీ పవర్ ఎన్ వస్తుందని అంటాం, అవునా, టీ పవర్ ఎన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ టీ పవర్ ఎన్ ఎగ్జిస్ట్ అయితే వాల్యూస్ ఏం రాయొచ్చు, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు -1 టీ ఎఫ్ ఆఫ్ టీ, అవునా, -1 అలాగే రాస్తాం, టీ కూడా అలాగే రాద్దాం. బట్ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూ అంటే టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏం రాయొచ్చు మనం, ఎఫ్ ఆఫ్ టీ చూడండి ఫార్మ్, ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ వాల్యూ ఎంత, ఈ పవర్ -3t ఈ పవర్ 4t, అవునా, ఈజ్ ఈక్వల్ టు -t ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ వాల్యూ ఏంటి, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటుంది కదా, ఎస్ ప్లస్ 3 బై ఎస్ మైనస్ 4, ఈ పవర్ -3t ఈ పవర్ 4t బై -t ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఆఫ్
ఎస్ ప్లస్ 3 బై ఎస్ మైనస్ 4. సో ఈ పవర్ 4t మైనస్ ఈ పవర్ మైనస్ 3 బై టీ ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎస్ ప్లస్ 3 బై ఎస్ మైనస్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్స్ ఒకటి చూడండి, 1 2 చేస్తే సరిపోతే ఎనఫ్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎస్ బై ఎస్ మైనస్ 1. ఓకే, సరిపోతుంది ఎనఫ్. మీకు బుక్లో టెక్స్ట్ బుక్లో ఉన్నవి కూడా చేసుకోండి చాలు. పెద్దగా దాని గురించి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ మనకు, లాగార్థం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ కేస్ ఇందులోనే మనకు రావాల్సిన ఇంకొక ప్రాబ్లం చెప్పేసుకుంటే సరిపోతుంది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/s. అవునా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎస్ ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/s. ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/s రాసుకున్నాం. అయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ అంటే ఇది 1 టైం డెరివేటివ్, 1 టైం డెరివేట్ చేస్తే 1/1 ప్లస్ ఎస్ స్క్వేర్, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ వస్తుంది. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. 1/s మళ్ళీ చేయాలి కాబట్టి సో ఐ థింక్ దీనికంటే మనం కాట్ ఇన్వర్స్ తీసుకోవడం బెటర్, మనకి ఈజీగా వస్తుంది. ఎందుకంటే దీన్ని అగైన్ d/ds ఆఫ్ 1/s రాస్తాం. అగైన్ d/ds ఆఫ్ 1/s ఏమవుతుందంటే -1/s స్క్వేర్ అవుతుంది. చూడండి, ఎస్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ -1/1 ప్లస్ ఎస్ స్క్వేర్ వచ్చింది. ఓకే, దీనికి ఏం చేయాలి, బోత్ సైడ్స్ లాప్లాస్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్, లాప్లాస్ -1/1 ప్లస్ ఎస్ స్క్వేర్. పైన 1 వచ్చిందంటే అక్కడ వచ్చే వాల్యూ ఏంటిది అన్నట్లు, వాల్యూస్ -1/1 ప్లస్ ఎస్ స్క్వేర్ వచ్చింది. ఫార్ములాస్లో మనకు జనరల్ ఫార్ములాస్లో ఏం తీసుకుంటాం, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/1 స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ వస్తే మైనస్ సైన్ కాన్స్టెంట్ టర్మ్ వచ్చింది కదా, t/sin t/1 అన్నట్లు, sin t/1 ఎగ్జిస్ట్ అవుతుంది, sin t వచ్చింది. అయితే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎస్ అంటే వాల్యూస్ ఏంటి, -t/n/f ఆఫ్ t ఈక్వల్ టు -t/n/f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -sin t అవుతుంది. అవునా, -sin t. t వాల్యూ ఎంత, ఓన్లీ 1 కదా. ఎఫ్ ఆఫ్ t అంటే ఏం రాయొచ్చు, t ఆఫ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు -sin t. ఓకే, నెగిటివ్ నెగిటివ్ గెట్ క్యాన్సల్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు sin t/t ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనం ఏంటిది ఫార్మ్, ఇంత మించి ఇంకేం క్వశ్చన్స్ రావు ఈ మెథడ్లో. నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఇంటిగ్రల్స్. ఇప్పటివరకు చేసిందంటే డెరివేటివ్స్. నెక్స్ట్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ మెథడ్ మేబీ రేర్ క్వశ్చన్. ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవాలి బై టీ ఉంటే, అంటే బై s/t² ఇలా ఉంటే అప్లై చేసుకోవచ్చు. బట్ దీని బదులు మనం ఏం చేస్తామంటే ఆల్టర్నేటివ్ మెథడ్ పార్షల్ ఫ్రాక్షన్ చేసుకోవడం చాలా బెటర్. ఐ థింక్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఏం చేసుకున్నాం, పార్షల్ ఫ్రాక్షన్ ఈజ్ ద బెటర్ మెథడ్ కంపేరింగ్ టు దిస్ మెథడ్. ఓకే, మల్టిప్లికేషన్ బై ఎస్, డివిజన్ బై ఎస్ చెప్పట్లేను. రీజన్ ఏంటంటే మల్టిప్లికేషన్ బై ఎస్ని మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేసుకోవచ్చు. డివిజన్ బై ఎస్ కూడా మొత్తం అప్లై చేసుకోవచ్చు. డివిజన్ బై ఎస్ ప్రాబ్లమ్స్ అన్నీ పార్షల్ ఫ్రాక్షన్స్ అప్లై చేసుకోండి. రీజన్ చెప్తుంది పార్షల్ ఫ్రాక్షన్ మెథడ్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి పార్షల్ ఫ్రాక్షన్స్. కొద్దిగా లెంతీ ఉంటుంది బట్ ఈజీ ప్రాబ్లమ్స్. ఒక 2-3 చెప్పేస్తే మీకు ఆల్రెడీ పార్షల్ ఫ్రాక్షన్ వచ్చి ఉంటేనేమో చేయగలుగుతారు, లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ అంటూ ఏమీ లేదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ విత్ ఎస్ అయినా డివిజన్ విత్ ఎస్ అయినా మీరు అప్లై చేయాల్సింది ఓన్లీ పార్షల్ ఫ్రాక్షన్ మెథడ్ చూజ్ చేసుకోండి. అంతకుమించి ఇంకో మెథడ్ అవసరం లేదు. ఓకేనా, ఆ మెథడ్స్ వేరే చేయడం కూడా వేస్ట్ ఆఫ్ టైం నా దృష్టిలో. ఓకేనా, పార్షల్ ఫ్రాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రీవియస్ మీకు రాయించిన క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ వచ్చిందంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s+1/s+2² వచ్చేసింది. ఇటు చూడండి, ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+a s+b.
అయితే మనకి ఇక్కడ ఏ మెథడ్ అని అడిగాడు కాబట్టి మీకు నచ్చిన మెథడ్ చేసుకోవచ్చు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఏ వచ్చింది కదా. లెట్ వి టేక్ 1/s ప్లస్ ఏ ఎస్ ప్లస్ బి ఉంది. ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి వి రైట్ a/s ప్లస్ ఏ ప్లస్ b/s ప్లస్ బి తీసుకో. ఈక్వేషన్ 1 ఓకేనా. ఈక్వేషన్ 1 తీసుకున్నాం. 1/s ప్లస్ ఏ ఎస్ ప్లస్ బి ఈక్వల్ టు a ఆఫ్ s ప్లస్ బి ప్లస్ b ఆఫ్ s ప్లస్ ఏ. వి డూ ది క్రాస్ మల్టిప్లికేషన్ హియర్. Denominator values are a of s plus a, s plus b. Denominator 1 is equal to what? A of s plus b plus b of s plus a. A of s plus b, b of s plus a values తీసుకోండి. ఇక్కడ కన్సిడర్ చేస్తే ఓకేనా, ఇక్కడ కన్సిడర్ చేస్తే వాల్యూస్ ఏమవుతాయి? ఏ వాల్యూ కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎస్ వాల్యూ. ఎస్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేస్తే ఇక్కడ ఎస్ కోఎఫిషియెంట్ ఎంత? ఏ. ఇటు సైడ్ కోఎఫిషియెంట్ ఎంత? బి. ఈ వాల్యూ ఎంత? 0 అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు వాట్? మైనస్ బి. నెక్స్ట్ కంపేరింగ్ బోత్ సైడ్స్ కోఎఫిషియెంట్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్స్. కాన్స్టెంట్ అప్లై చేస్తే ఇటు సైడ్ కాన్స్టెంట్ ఏంటి? బిఏ. బి కదా, కాన్స్టెంట్ ఈస్ బిఏ. ఇటు సైడ్ ఏమవుతుంది? ఏబి. ఈక్వల్ టు వాల్యూ ఎంత? -1. ఇక్కడ అప్లై చేసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? బి కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు బి తీసుకోండి వాల్యూ. ఇన్ ప్లేస్ ఆఫ్ ఏవి సబ్స్టిట్యూట్ బి. బి ప్లస్ ఏబి ఈక్వల్ టు 1. బి కామన్ తీస్తే ఏ మైనస్ బి ఈక్వల్ టు 1. బి ఈక్వల్ టు 1/a మైనస్ బి. ఏ వాల్యూ ఏమవుతుంది? -1/a మైనస్ బి. మన రెండు వచ్చేసా వాల్యూస్ ఏ అండ్ బి వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 1 - s ప్లస్ ఏ ఎస్ ప్లస్ బి స్ప్లిట్ ఇంటూ ఏ వాల్యూ ఎంత? -1/a మైనస్ బి బై ఎస్ ప్లస్ ఏ ప్లస్ 1/a మైనస్ బి బై ఎస్ ప్లస్ బి వచ్చేసింది. ఓకేనా. దీనికి కదా లాప్లాస్ అప్లై. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ ఏ ఎస్ ప్లస్ బి ఈక్వల్ టు -1/aని కామన్ తీస్తున్నాం. 1/a మైనస్ బి కామన్ తీస్తే 1/s ప్లస్ బి ప్లస్ -1/s ప్లస్ ఏ వస్తుంది. దీనికి లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేస్తాం. లాప్లాస్ ఇన్వర్స్ 1/a మైనస్ బి ఈక్వల్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ బి వాల్యూ అయితే e పవర్ మైనస్ బీటీ మైనస్ e పవర్ మైనస్ ఏటీ ఇస్ ద ఆన్సర్. అన్ని ఈ పవర్లోనే ఆన్సర్స్ వస్తాయి. ప్రతి ప్రాబ్లం ఇదే చేస్తాం. బట్ నాకు తెలిసి మీకు లెంతీ ప్రాబ్లమ్స్ ఇవ్వకపోవచ్చు, ఓన్లీ సింగిల్ ప్రాబ్లమే ఇవ్వచ్చు. మీరు ప్రతి ప్రాబ్లం కూడా లాప్లాస్ కూడా పార్షియల్ ఫ్రాక్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లం చెప్పేసి చూడండి. ఈసారి ఆల్రెడీ సపరేట్ ఇచ్చినాయి చెప్పుకోవచ్చు. మీరు ఇందులో చేస్తారనుకుంటా. హోంవర్క్ ప్రాబ్లం చేయండి. పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్స్. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s మైనస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ 6s ప్లస్ 5. అంటే వీటికి ఏం చేయాలంటే దీనికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మేము లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s మైనస్ 2/s² ప్లస్ 5s ప్లస్ 6 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s ప్లస్ 1/s² ప్లస్ 6x మైనస్ 7. అంటే ఇలాంటి న్యూమరేటర్ డినామినేటర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఓన్లీ పాలినామియల్స్ వచ్చిన ప్రతి ప్రాబ్లం ఎవ్రీ ప్రాబ్లం మీరు పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. పార్షియల్ ఫ్రాక్షన్ ఫస్ట్ సెమ్లో ఉంటుంది, అది వస్తేనే ఇవి చేయగలుగుతారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న 4 మెథడ్స్ నేను కవర్ చేయడం కష్టం. మనకు లాస్ట్ వీడియో ఇది నాకు తెలిసి, ఇంకోటి చేయడానికి కూడా ఛాన్స్ లేదు. ఓకే, సో పేపర్స్ కంప్లీట్ అయిపోయాయా. ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ కాన్వల్యూషన్ థీరం. మీకు ఇంకో విషయం ఏంటంటే మనకి పార్షియల్ ఫ్రాక్షన్ అయినా ఫస్ట్ షిఫ్టింగ్ అయినా మల్టిప్లై ఏది రాలేదనుకుంటే ఈ థీరం అప్లై చేయండి ప్రతి క్వశ్చన్కి ఇన్వర్స్లో. ఓకేనా. కాన్వల్యూషన్ థీరం ఇక్కడ ఏంటంటే ఇఫ్ f ఆఫ్ టీ అండ్ క్యాపిటల్ F ఆఫ్ టీ అండ్ g ఆఫ్ టీ ఓకే ఆర్ గివెన్ ఫంక్షన్స్ then the convolution of small f of t and g of t is defined as f of t star
g of t ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 f ఆఫ్ u g ఆఫ్ t మైనస్ u du అప్లై చేస్తాం. ఇది ఫార్ములా. f ఆఫ్ u అంటే ఇక్కడ వేర్ లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t స్టార్ g ఆఫ్ t ఈక్వల్ టు ఏమవుతుందంటే లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t లాప్లాస్ ఆఫ్ g ఆఫ్ t నథింగ్ బట్ లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t అంటే ఏమవుతుంది క్యాపిటల్ F ఆఫ్ s, లాస్ట్ ఆఫ్ g అంటే క్యాపిటల్ g ఆఫ్ s లేకుంటే స్మాల్ g ఆఫ్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని ప్రాబ్లమ్స్కి అప్లై చేస్తాం. ఒక 2 ప్రాబ్లం చెప్పేస్తా, ఎనఫ్ నాకు తెలిసి 2 ప్రాబ్లం చెప్పేస్తే చాలా సరిపోతుంది. అంతమించి ఇంకేమీ రావు కూడా. అయితే పార్షల్ ఫ్రాక్షన్ అప్లై చేసిన ప్రతి ఫార్ములాకి ఈ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. బై యూజింగ్ కాన్వల్యూషన్ అంటే ఈ మెథడ్ చేస్తాం, అడగకున్నా కూడా ఈ మెథడ్ చేయొచ్చు ఎందుకంటే ఈజీ మెథడ్. యూజింగ్ కాన్వల్యూషన్ థీరం, using convolution theorem find Laplace inverse of 1 by s of s square plus 4. Laplace inverse of s of s square plus 4. Laplace of s square plus 4 అప్లై చేసుకుంటే చూడండి. ఫస్ట్ ఏం చేయాలి మనం, గివెన్ తీసుకోండి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్, ఇవన్నీ మల్టిప్లికేషన్లో ఉంటాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ డినామినేటర్లో మల్టిప్లికేషన్లోనే ఉంటాయి. న్యూమరేటర్లో 1s ఇది తప్పితే ఇంకో వాల్యూ రాదు మీకు కన్వల్యూషన్ థియరమ్స్కి అప్లై చేసేటప్పుడు. ఓకేనా, ఇక్కడ 1/s² వచ్చింది. దీన్ని ఎన్ని టర్మ్స్కి రిపీట్ చేయొచ్చు అని చేయండి. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఒకసారి రాయొచ్చు, స్టార్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ 4 ఒకసారి రాయొచ్చు. 2 టర్మ్స్ రాసి లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. అవునా, స్టార్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ 4 అంటే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s² ప్లస్ 2² a² వాల్యూ ఏంటిది sin AT/a. అవునా, sin AT/a అంటే ఇక్కడ అప్లై చేయొచ్చు. ఏ వాల్యూ ఈక్వల్ టు మచ్ 2 కాబట్టి sin 2t/2 అయితే sin 2t/2t వచ్చేస్తే ఇక్కడ ఏమవుతుంది, దిస్ ఈజ్ ద f ఆఫ్ t, దిస్ స్టార్ g ఆఫ్ t, f ఆఫ్ t స్టార్ g ఆఫ్ t అని కన్సిడర్ చేస్తాం. అవునా, f ఆఫ్ t స్టార్ g ఆఫ్ t అని కన్సిడర్ చేస్తే f ఆఫ్ t స్టార్ g ఆఫ్ t అని, ఎందుకు లాప్లాస్ ఇన్వర్స్ ఇది కన్సిడర్ చేస్తే f ఆఫ్ t g ఆఫ్ t వచ్చింది. ఫార్ములా ఏంటి మనకు, f ఆఫ్ t స్టార్ g ఆఫ్ t ఉంటే f ఆఫ్ t స్టార్ g ఆఫ్ t రాసాను చూసారు, ఇంటిగ్రేషన్ 0 to t f ఆఫ్ u ఇంటూ g ఆఫ్ t మైనస్ u du. అవునా, f ఆఫ్ t g స్టార్ అంటే ఇదే కదా నేను అప్లై చేయాల్సింది, ఈ ఫార్ములా అప్లై చేస్తాను. 0 to t f ఆఫ్ u అంటే ఏంటిది 1. అవునా, 1 రాసేసి. g ఆఫ్ t మైనస్ u అంటే ఏంటి, g ఆఫ్ t అంటే ఇది, g ఆఫ్ t మైనస్ u అంటే సైన్ ఆఫ్ 2 ఇన్ ప్లేస్ ఆఫ్ t v మైనస్ t మైనస్ u బై 2 du రాస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, f ఆఫ్ t g ఆఫ్ t ఫార్ములా, ఈ ఫార్ములా చూస్తే ఇది వచ్చింది. ఇది అప్లై లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేశాను కాబట్టి f ఆఫ్ t స్టార్ g ఆఫ్ t వచ్చింది. f ఆఫ్ t స్టార్ చూడండి, లాప్లాస్ ఇన్వర్స్ అప్లై చేస్తేనే కదా ఇవి వచ్చేవి, ఇవి అప్లై చేస్తాను వచ్చేసి f ఆఫ్ t ప్లస్లో g ఆఫ్ t ప్లస్లో ఈ ఫార్ములా రాశాను. ఇక్కడ ఫార్ములా 0 to t f ఆఫ్ t అంటే 1, g ఆఫ్ t అంటే ఇది. బట్ అక్కడ ఏమొచ్చింది, u వచ్చింది, u లేదు కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉంది కాబట్టి కాన్స్టెంట్ రాసుకున్నా t మైనస్ u రాస్తాయి. ఇప్పుడు 1/2 అవుట్ సైడ్ రాస్తున్నా, 0 to t సైన్ ఆఫ్ 2t మైనస్ 2u du విత్ రెస్పెక్ట్ టు u కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ t ఫార్ములా సైన్ x dx ఏమవుతుంది మైనస్ కాస్ x ప్లస్ c. అవునా, 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏమవుతుంది కాస్ ఆఫ్ మైనస్ కాస్ ఆఫ్ 2t మైనస్ 2u. ఇక్కడ u కోఎఫిషియంట్ ఏది ఉంటుంది డినామినేటర్ -2 కదా, -2. లిమిట్స్ ఆర్ వాట్ 0 to t, లిమిట్స్ ఆర్ వాట్ 0 to t. అప్పుడు వేస్తే నెగిటివ్ కలిసి 2 4 అవుతుంది. 1/4 కాస్ 2t మైనస్ 2u 0 to t. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేయండి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తే కాస్ ఆఫ్ 2t మైనస్ 2t మైనస్ కాస్ ఆఫ్ 2t వస్తుంది. 2 దగ్గర u దగ్గర సబ్మిట్ చేయాలి మీరు, t దగ్గర కాదు. కాస్ 2t మైనస్ 2t వాల్యూ ఏంటి కాస్ 0 మైనస్ కాస్ 2t. 1/4 కాస్ 0 వాల్యూ 1 కాస్ 2t. దిస్ ఈస్ ద ఆన్సర్. దీన్ని ఇంకేమైనా సింప్లిఫై చేయాలంటే 1 మైనస్ కాస్ 2t ఫార్ములా ఇస్ 2 sin square t కూడా రాసుకోవచ్చు యాజ్ యువర్ విష్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి.
యూజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, యూజింగ్ కన్వల్యూషన్ థీరం ఎవాల్యుయేట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1 s+2 1/s+1 s+2. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏం చేసుకుంటాం, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1 s+2 నేను సపరేట్ చేస్తాను. సపరేట్ చేస్తే ఏమైతే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1 స్టార్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+2. ఓకేనా? ఆ ప్లేస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1 అంటే e⁻t స్టార్ e⁻2t వచ్చింది. వీటిని ఏమనుకుంటాం మనం, f(t) స్టార్ g(t). మనకు ఫార్ములా ఉంది కదా, బై యూజింగ్ కాన్వల్యూషన్ థీరం f(t) స్టార్ g(t) ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to a f(u) g(t - u) du. ఇది ఫార్ములా, అవునా? ఇక్కడ కూడా f(t) ప్లేస్లో ఇది రాస్తున్నాం 0 to t. f(u) అంటే t ప్లేస్లో u రాసి e⁻u. g(t) అంటే ఇంటూ g(t) అంటే ఏం రాయచ్చు, e⁻t - u du. ఇక్కడికి వచ్చేసి 0 to t చూడండి, e⁻u e⁻2t -(-2u) du. a⁻m into a⁻n ఫార్ములా, a⁻m into a⁻n is equal to what, a⁻m+1. అదే అప్లై చేస్తే వాల్యూస్ ఆర్ వాట్, ఇంటిగ్రేషన్ 0 to t e⁻-2t + 2u - u du. వాల్యూస్ ఆర్ వాట్, e⁻t e⁻-2t + u du. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t వాల్యూ ఉంది, e⁻t + u వాల్యూస్ ఆర్ అప్పర్ లిమిట్ బై స్క్వేర్. అప్పర్ లిమిట్ అంటే e⁻-2t + t minus e⁻-2t + 0. ఇన్ ప్లేస్ ఆఫ్ యూని సబ్మిట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ యూ కాబట్టి ఓన్లీ యూ వాల్యూ. e⁻-tt e⁻-2t ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సింపుల్ క్వశ్చన్స్, ఇందులో ఎలాంటి చేంజ్ ఉండదు. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇంకొకటో రెండో క్వశ్చన్ చెప్పేస్తాను, ఎందుకంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఎక్కడ మిస్ చేసుకోవద్దు. ఈజీ క్వశ్చన్స్ ఎట్ ఎ టైం. ఓకే, నాకు తెలిసి ఇవి చాలా అనుకుంటా, బట్ ఇంకొక ట్రై చేసినా సేమ్ వస్తాయి. యూజింగ్ కాన్వల్యూషన్ థీరం లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s(s²+1) 1/s(s²+1) అప్లై చేసాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s(s²+1) ఈక్వల్ దీన్ని కూడా సపరేట్ చేద్దాం. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్టార్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s²+1² రాస్తాం. లాప్లాస్ ఆఫ్ 1/s² 1² + 1 సైన్ t ఓన్లీ, సైన్ t వస్తుంది అన్నట్టు, సైన్ t వాల్యూ వచ్చేసి. సో దీని ఎలా ఫార్ములా ఉంది, f(t) స్టార్ g(t) ఓన్లీ. సో ఫార్ములా ఏంటి మనకు, f(t) స్టార్ g(t) కాన్వల్యూషన్ థీరం ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to t f(u) g(t - u du. అప్లై చేస్తే 0 to t, f(u) t ప్లేస్లో ఉంది, 0 ఉంది కాబట్టి 1 ఉంది కాబట్టి 1. g అంటే t ప్లేస్లో sin of t - u du. వాల్యూస్ ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఈజ్ ఈక్వల్ టు -cos of t - u. ఈ u కోఎఫిషియంట్ అయితే -1. లిమిట్స్ ఆర్ 0 to t, నెగిటివ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. cos of t - t minus cos of t - 0, cos 0 minus cos t, cos 0 value is 1, cos t. దిస్ ఈజ్ ద ఆన్సర్. మీరు ట్రై చేస్తే కొన్ని ప్రాబ్లం చేయొచ్చు. ఓన్లీ కాన్వల్యూషన్ థీరం లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s - మీకు వచ్చే ప్రతి ప్రాబ్లం ఈ మెథడ్ అప్లై చేసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s(s - 1) లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s(s² - a²) లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+1
S+3 మ్యాక్సిమం ఈ క్వశ్చన్ కంటే ఎక్కువ రావు మీకు చాలు. అయితే ఇంకొక మెథడ్ ఉంటుంది, బట్ ఆ మెథడ్ చాలా లెంత్. ఇప్పటికి నాకు కొద్దిగా గొంతు పోయినది, ఇప్పటికి 2 అవర్స్ 2.5 అవర్స్ అవుతుంది వీడియోస్ చేయబట్టి. సో కొద్దిగా గొంతు పెయిన్ ఉంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం నాకు తెలిసి మీకు వేరే వచ్చిన చాయిస్కి వెళ్ళిపోతే ఇప్పటికైనా మీరు 35 మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ చేసి ప్రిపేర్ అయ్యండి. ఓకేనా, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.